సకృత్ అంటే సకృత్ అంటే వెంటనే అని అర్థం. ఎంత సులభ దైవం అండి శ్రీరామ దైవం. ఈ సంవత్సరం ఆదిలోనే మొట్టమొదట ఈ వసంత నవరాత్రులలో మొట్టమొదట సంస్కారం చేస్తారు. బ్రాహ్మణ గురువు గారు తీసుకుని వెళ్తారు. అందుకే గురు ప్రాధాన్యం చాలా ఇచ్చేవాడు గురువు కనుక. అందుకే ఉన్నారు చతుర్విధ ఆశ్రమ ధర్మములు. ఆయన రామచంద్ర ప్రభువుకి చక్కగా ఆ దీన్ని చేసి ఉపజన్యం వేశారు. అటువంటి ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు మన మోక్షం అనేది లభ్యమవుతుంది కనుక శ్రీ సీతారామ కళ్యాణం. అమ్మా ఒకసారి ఇరువంశ నా పేరు తిరుపతి రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ ఆక్సిజన్ టవర్స్. తర్వాత మా కమిటీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. మా ఆక్సిజన్ టవర్స్లో అన్ని ఫెస్టివల్స్ కూడా హిందూ మతానికి సంబంధించిన కానీ, క్రిస్టియానిటీ సంబంధించిన కానీ, ముస్లిం సంబంధించిన కానీ అన్ని ఫంక్షన్స్ కూడా గ్రాండ్గా అన్ని మతాల వారు కలిపి ఇక్కడ జరుపుకుంటుంటాం. అందులో శ్రీరామనవమి చాలా ఇంపార్టెంట్ ఫంక్షను. మరి పొద్దుటే శ్రీరాముడి విగ్రహాలని ఈ ఆక్సిజన్ టవర్ చుట్టూ ఊరేగిస్తూ మరి మా మెంబర్స్ అంతా కూడా మంచి ఊరేగింపుని చేసి ఇప్పుడు కళ్యాణం ఇక్కడ జరుగుతున్నది. శ్రీరాముల కళ్యాణం ప్రపంచం అంతా జరిగే పండగ. అందులో మా ఆక్సిజన్ టవర్లో స్పెషల్గా చాలా లార్జ్ స్కేల్లో గ్రాండ్గా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మరి ఏ ఫంక్షన్ అయినా సరే ఆక్సిజన్ టవర్స్లో మెంబర్స్ అందరూ కలిసి కంట్రిబ్యూట్ చేసుకుని ఫంక్షన్ చేస్తుంటాం. శ్రీరాముడి గురించి నేను స్పెషల్గా చెప్పవసరం లేదు, ఈరోజు ప్రతి వాళ్ళకి మీకు చెబుతూనే ఉన్నారు. శ్రీరాముడు అనేవాడు ఒక రాజ్యాధినేతగా మరి ఒక మంచి లక్షణాలతో ఉండాలని కోరుకుంటాం. ఎక్కడైతే మా ఆక్సిజన్ టవర్స్ లో మొత్తం 680 ఫ్లాట్స్ అండి. 680 కుటుంబాలు కూడా ఎంతో ఐకమత్యంగా ప్రతి పండుగ ప్రతి వేడుక చేసుకుంటాం. అందులో ప్రత్యేకంగా శ్రీరామనవమికి మాత్రం 680 కుటుంబాలు కిందకి దిగి ఇక్కడ మా కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా అందరూ వారికి తోచిన సాయం ఆర్థికంగా అవనివ్వండి, లేకపోతే మాకు ఇక్కడికి వచ్చి మా పనుల్లో సాయం చేయడం కానీ. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా. ఆక్సిజన్ టవర్స్ నా పేరు రాధారాణి. ఆక్సిజన్ టవర్స్కి వచ్చేది 5th ఇయర్ అండి. మేము అన్ని పారాయణాలు అన్ని చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ కూడాను ఈ శ్రీరామనవమి అనేది ప్రతి సంవత్సరంకి అన్ని బాగా జరుగుతున్నాయి. తర్వాత మాకు ఎంసీ వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు. ప్రెసిడెంట్ గారు అవనండి, శివకుమార్ గారు అవనండి. మాది టెంపుల్ కమిటీ ఉంది. టెంపుల్ కమిటీ 5గురం కూడా, రాజనారాయణ గారు, నేను, లక్ష్మి గారు, దీప్తి, బీసీ అగర్వాల్ గారు, మేమందరం యూనిటీగాను అంతా ఏది చెయ్యాలన్నా సరే ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటాము. ఆ దేవుడి అనుగ్రహం వల్ల మేమంతా యూనిటీగా ఉన్నాం. లేడీస్ అందరూ కూడా మేమందరం కలిసి చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం అయినా ఏం చేయాలి అని అడిగి అందరం ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు అంటే మన భారతదేశం అంతా ఒక్కసారి ఎలాగైతే ఐక్యమత్యం అయ్యిందో, అంటే అయోధ్యలో శ్రీరాముడి గురించి 500 సంవత్సరాలు కష్టపడి మన దేశాన్ని ఒక టెంపుల్ నిర్మించి దేశమంతా యూనిట్ అయ్యింది. అలాగే ఇక్కడ మా ఆక్సిజన్ టవర్లో అన్ని ఫ్యామిలీస్ శ్రీరాముడు అనేసరికి అందరిలో ఉత్సాహం వచ్చేసాయి. ఆ రామనామంలో ఏదో తెలియని అత్యద్భుతం అయినటువంటి ఆ పవర్ ఉందన్నమాట. ప్రతి హిందువులో నరాన్న రక్తంలో సెల్లో ఇంకా భారతదేశ ఎంటైర్ విశ్వంలోని ఈ కొండల్లోని గాలిలోని రామనామం ప్రతిధ్వనిస్తుంది. మన చిరస్థాయికి ఎన్నో 10,000 సంవత్సరాల నుంచి ఈ రామనామాన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికీ ఈ మా ఆక్సిజన్ టవర్లో ఈరోజు ఉదయం నుంచి అందరూ డ్యాన్స్ చేసుకొని పాటలు పాడుకొని ఆ రామనామ పేరుతో తన్మయత్వం చెందిపోయి ఈ శ్రీరామనామం చేసినటువంటి మా కమిటీ మెంబర్స్, మా మేనేజ్మెంట్ కమిటీ అందరికీ